నల్లగొండ ప్రజలకు అడుగడుగునా మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు ముందుగా జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సూర్యాపేటలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల కారణంగా నల్లగొండ జిల్లా వెనుకబాటుకు గురైందని ఆరోపించారు. పాదయాత్ర పేరుతో ఆధిపత్యం కోసం తపన పడుతున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ను క్షమాపణలు కోరడం విడ్డూరంగా ఉందని అన్నారు. లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న ఫ్లోరైడ్ ను తొలగించినందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దేశంలో దరిద్రం ఉండడానికి కాంగ్రెసే కారణమని విమర్శించారు. చేద్దామా చర్చలు? ఉందా దమ్ము? మాట్లాడతారా? ఎక్కడ పెడదాం చర్చలు? పెడదామా రాజవరంలో? పెద్దలు జానారెడ్డి గారిని నెత్తినేసుకొని వరుసగా ఆరు సార్లు ఆగకుండా మెజారిటీ ఇచ్చిన ఆ తిరుమగిరి ప్రాంతం నాగార్జున సాగర్ ఎడమ కాలువ మొట్టమొదటి మేజర్ రాజవరం ఊరు నడుదామా? 50 ఏళ్ళైనా వచ్చినాయా గుక్కెడు నీళ్లు? ఇప్పుడు కదా వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కదా వచ్చింది. రాజవరం పొలాలు కిందగా పోయే కృష్ణమ్మ నీళ్లను, పైగా పోయే కృష్ణమ్మ నీళ్లను చూస్తూ కన్నీళ్ళు కాచినాయి తప్ప, బీళ్ళైనాయి తప్ప ఇచ్చిండ్రా పెద్దలు ఒక్కనాడు? ఇప్పుడు ఎట్లొచ్చినాయి? ఇదే రాజశేఖర రెడ్డి కదా తీరని ద్రోహం చేసిపోయింది ఈ జిల్లాకు, తెలంగాణకు, ఈ జిల్లాకు, నల్గొండ జిల్లాకు. సొరంగం గురించి మాట్లాడుతున్నారు. నవ్విపోతురు కాక నాకేటి సిగ్గని మేము బట్టలు వేసుకొని తిరుగుతున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ మీ నగ్న స్వరూపం ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎవడు పెట్టిండా టెక్నాలజీ? ఆ దుర్మార్గమైన టెక్నాలజీ దేని కొరకు పెట్టిండ్రు? ఎన్ని సంవత్సరాలు ఆపిండ్రు? పర్యావరణ అనుమతులు లేవు, పైన పులులు భయపడిపోతాయి. ఎక్కడ భయపడలే పులులు? ఒక్క శ్రీశైలంలోనే భయపడతాయి. అది కూడా నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వడానికే భయపడతాయి. ఏ టెక్నాలజీ? ఎక్కడ వాడిన టెక్నాలజీ? తెలిసి దుర్మార్గంగా తెలంగాణకు నీళ్లు పోవద్దు, నల్గొండ జిల్లాకు నీళ్లు పోవద్దు, వచ్చిన నీళ్ళను వచ్చినట్టు మేము దాగాలని చెప్పి దుర్మార్గంగా పనిచేసిన రాజశేఖర రెడ్డిని ఎత్తుకోవడానికి కనీసం సిగ్గు ఉండాలి కదా. మర్చిపోయిరా తెలంగాణ ప్రజలు? తెలంగాణ పోతే మనం పాస్పోర్ట్ తీసుకోవాలట. మర్చిపోలే తెలంగాణ ప్రజల మాటలు. ఎత్తుకొని మళ్ళీ ఇవాళ ఏందో రాజశేఖర రెడ్డిని మాట్లాడుతున్నారు. తెలంగాణకు తీరని ద్రోహం చేయాలని చెప్పి